చూడండి, కాలేజీలో జరిగిన గొడవ గురించి, ఆ తర్వాత కోర్టులో జరిగిన గొడవ గురించి మీకు నా మీద పల్లవి మీద కోపం ఉండుండొచ్చు, కాదండం లేదు. కానీ నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేశాను. మీ వల్ల 10 మంది పిల్లలు మేము ఇబ్బంది పడ్డామనే బ్యాడ్ నేమ్ మీకు రాకుండా ఉండాలనే నేను చేశాను. అవే ఫీజులు కంటిన్యూ చేసి ఆ బ్యాడ్ నేమ్ మీరు తెచ్చుకుంటే అది మన ఇన్స్టిట్యూట్కే ప్రాబ్లం అయ్యేది. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యంగా పల్లవి గురించి మాట్లాడాలి. తన విషయంలో మీకు ఎలాంటి కోపం ఉన్నా జరిగినవన్నీ మర్చిపోండి. తను చాలా మంచి పిల్ల. ఎన్నోసార్లు ఈ కాలేజీని కష్టాల్లోంచి గట్టెక్కించింది. ఆ విషయం మీకు తెలుసు. పైగా చరణ్ అంటే తనకి ప్రాణం. అలాంటి అమ్మాయి మీ ఇంటి కోడలైతే చరణ్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఏంటి గుండమ్మా, హితబోధన? అది కాదు మేడం. జరిగిన విషయాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. నువ్వే ఇంకా గుర్తు పెట్టుకున్నావు కాబట్టి అవన్నీ గుర్తు చేస్తున్నావు. ఇక పల్లవి విషయం అంటావా? తన మీద నాకేం కోపం లేదు. ఏ ఆడపిల్ల జీవితమైనా ఒకటే కదా. ఆ ప్లేస్లో నా కొడుకు పక్కన వేరే అమ్మాయి ఉన్నా నేను పెళ్లి చేసేదాన్ని. అనవసరంగా నువ్వే భయపడుతున్నావు. అలాంటి డౌట్లేం పెట్టుకోకు, ఓకే? థ్యాంక్ యూ మేడం. నీ గురించి తప్పుగా అనుకోకూడదు. పల్లవిని కోడలుగా చేసుకుని నెత్తి మీద పెట్టుకోవాలే. చెప్తా మీ ఇద్దరి సంగతి.